హాయ్ ఫ్రెండ్స్, టంటడామ్! మేము ఎంతగానో ఎదురు చూస్తున్న ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. ఫైనలీ ఆఫ్టర్ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదే అన్నమాట స్పెషాలిటీ. అందరూ క్రిస్మస్ కోసం చేస్తారు, మేము క్రిస్మస్ అయ్యాక చేసాం. ఇది కంప్లీట్లీ మా హస్బెండ్ దర్శకత్వ పర్యవేక్షణలో జరిగింది. దీనికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ అతనే అనమాట. గమనించగలరు, దీన్ని చాట్‌జీపీటీ మరియు మిగిలిన ప్లమ్ కేక్ చేసిన యూట్యూబర్ సహాయంతో చేయబడింది. అయితే ఈ ప్రాసెస్లో 3 చీవాట్లు, 6 తిట్లు, ఇంకా లెక్కలేనని సెటైర్స్తో పూర్తి చేయడం జరిగింది. దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను, కానీ కొలతలు అంటే మటుకు మేము ప్రొఫెషనల్స్ కాకపోయినా మీకోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే ఇంకా కేక్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం దీనికోసం క్యారమెల్ని తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొద్దిసేపటి వరకు కదపకుండా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కలర్ బ్రౌన్కి టర్న్ అయ్యాక అదే కప్పుతో బెల్లం కూడా వేయాలి. అప్పుడు కలుపుతూ 10 to 15 మినిట్స్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది బాగా చల్లారాలన్నమాట. అది చల్లగా అయ్యాక గట్టిపడుతుంది, పర్వాలేదు, ఏం ఫీల్ అవ్వకండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఒక 150 ml వాటర్ యాడ్ చేసి బాయిల్ అయ్యాక దానిలో ఆరెంజ్ జ్యూస్ కానీ లేదా రమ్ మిక్సర్ కానీ కొద్దిగా యాడ్ చేయాలి. ఇది యాక్చువల్లీ వీడియోలో స్కిప్ అయింది, సో మీరు చేయండి, నేను చెప్తున్నాను కదా. దానిలో 150 grams బటర్ వేసుకోవాలి. అది మెల్ట్ అయ్యాక మర్చిపోయా, ఈ బటర్ ప్రాసెస్ అంతా క్యారమెల్ రెడీ అయ్యాక స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యారమెల్ చల్లారాక ఏంటిది, నేను 1 పేజ్ ఆఫ్ స్క్రిప్ట్ మొత్తం చదివితే 1 minute 36 secondsకే వచ్చిందా? అయితే నేను ఇంకా ఎంత మాట్లాడాలి దేవుడా. సరే, నేను మధ్యలో మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. నేను అంతసేపు అయితే ఏం చెప్పాలో నాకు అర్థం కాదు, సో ఏమనుకోవద్దు. చూసారు కదా ఈ క్యారమెల్ ఎంత కొత్తలాడుతూ ఉడుకుతుందో. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని, ఇది డ్రై మిక్సర్ కోసం అనమాట. ఒక బౌల్లో ఒక 150 grams ఆఫ్ మైదా పిండి తీసుకున్నాం. మేము ఆటాతో చేయాలనుకున్నాము, బట్ సరే మైదాతో అయితే బాగా వస్తుందని చెప్పి మైదా తీసుకున్నాము. 150 grams ఆఫ్ మైదా పిండి, దానిలో 1 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మిక్సర్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యారమెల్ చల్లారింది కదా, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి ఒక 200 ml వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఈ మిక్సర్ ఎంత బాయిల్ చేయాలంటే అది ఫుల్ థిక్ అయిపోవాలన్నమాట. మనం గరిటెతో ఇలాగ పైకి ఇలా తీసినప్పుడు థిక్గా పేస్ట్ అవ్వాలి. సో చూసారు కదా బబుల్స్ వస్తే ఎలాగ అవుతుందో. సో దీన్ని ఆల్మోస్ట్ ఒక 20 minutes పడుతుంది అనమాట. ఇది థిక్ అయిన తర్వాత ఒక బౌల్లో దీన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్సర్ని బౌల్లో వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, కాలిపోతుంది అండ్ తుల్లుతుంది కూడా. సో ఇప్పుడు బటర్ మెల్టింగ్ ప్రాసెస్కి వద్దాం. మీరు ముందే చేసేసారు కదా, సో ఇప్పుడు చేద్దాం. అది క్యారమెల్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక వేరే బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక 150 ml వాటర్ యాడ్ చేయాలి. దానిలో కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కానీ రమ్ మిక్సర్ కానీ కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 150 grams ఆఫ్ బటర్ వేసుకోవాలన్నమాట. అది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా బ్రౌన్ షుగర్ని యాడ్ చేయాలి. వీడియోలో చూసారు కదా, ఒక 1 tablespoon ఉంటుందేమో, దాన్ని యాడ్ చేసి అది మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం క్యారమెల్ మిక్సర్ చేసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బటర్ అండ్ క్యారమెల్ బాగా మిక్స్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఈ ప్లమ్ కేక్ కోసం మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ రమ్లో సోక్ చేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే 1 month నుంచి, కొంతమంది 1 week నుంచి కూడా సోక్ చేసుకుంటారు. అయినా ఇది రమ్తోనే చేయాలని ఏం రూల్ లేదు. మీకు ఎలా కావాలంటే అలా, ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగా, విత్ రమ్, వితౌట్ రమ్, విత్ ఎగ్, వితౌట్ ఎగ్, విత్ ఓవెన్, వితౌట్ ఓవెన్ కూడా మనం చేసుకోవచ్చు. మన ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటంటే కేక్ చేసుకోవాలన్నమాట. అయితే మేము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 4 days ముందు రమ్లో సోక్ చేశాను. దానికి ఒక షార్ట్ కూడా పెట్టాను, వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ అని. ఆ షార్ట్ చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఇప్పుడు మళ్ళీ మనం మ్యూజిక్ యాడ్ చేద్దాం, ఎందుకంటే అలా కలుపుతూనే ఉన్నారు మా హస్బెండ్.
ఓకే, ఇప్పుడు క్యారమెల్ని యాడ్ చేశారు. ఇది నేను ముందే చెప్పేసా కదా, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే క్యారమెల్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా అని. అది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోమని చెప్పి. సరే, ఇంకా ప్రాసెస్ పెద్దది ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో క్యారమెల్ని యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీనిలో సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసుకొని కలిపాక దీనిలో కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలన్నమాట. అయితే ఈ మిల్క్ మేడ్ నేను టిన్ ఓపెన్ చేసి వేసినప్పుడు పొరపాటున హాఫ్ బాటిల్ అంతా పడిపోయిందనమాట దానిలో. అప్పుడు కూడా నాకు పక్క నుంచి తిట్లు వచ్చాయి. సర్లే, ఎలాగూ మహా అయితే స్వీట్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేను ఊరుకున్నాను అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రై మిక్సర్లో ఈ మిక్సర్ని అంతా పోర్ చేయాలి. ఏంటి మిక్సర్ అని మిక్సర్ చేస్తున్నావా, కేక్ చేస్తున్నావా అనుకుంటున్నారా? కేకే చేస్తున్నానండి. అయితే ఇప్పుడు దీన్ని కలపడం పక్కన పెట్టి ఒక గ్రేటర్ తీసుకొని దానిలో ఆరెంజ్ కొద్దిగా, లెమన్ కొద్దిగా గ్రేట్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఆరెంజ్ తురుముని అలాగే నిమ్మకాయ తురుముని కూడా వేసుకొని ఇప్పుడు కలపాలి. ఎలా అంటే తెలుసు కదా, కేక్ ఎలా కలపాలో, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇప్పుడు కూడా మ్యూజిక్ యాడ్ చేద్దాం, ఎందుకంటే కలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇది కొద్దిగా కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా, సో దానిలో కొద్దిగా మా హస్బెండ్ రమ్ మిక్సర్ వేశారు. దానిలో కొద్దిగా కోకో పౌడర్ని మీ ఇష్టం, మధ్యలో మీకు ఏం కావాలంటే అవి కలుపుకొని పర్వాలేదు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నారు. ఆల్రెడీ చాలానే వేసాం, అయినా కూడా వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూనే ఉన్నారు. ఓ, మర్చిపోయాను చెప్పడం, ఈ ప్రాసెస్లో ఈ కలుపుతున్నారు కదా, చాలా టైం పట్టింది కదా. ఈ టైంలో నేను గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. అతను చాలా గిన్నెలు చేశారు. ఆ గిన్నెలన్నీ ప్యారలల్గా నేను అక్కడ తోమేసుకొని పక్కన పెట్టేశాను. అసలు ఎన్ని గిన్నెలు అయ్యాయంటే చెప్పలేను ఇంకా. సరే, మళ్ళీ కేక్ ప్రాసెస్లోకి వద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ని తీసుకొని, అసలు దీనివల్లే వచ్చింది, అసలు ఈ గ్లాస్ బౌల్ వల్లే కేక్ ఇంత లేట్ అయిందనమాట. ఈ బౌల్ కోసం మా హస్బెండ్ 2 days నుంచి షాపుల్లో తిరుగుతూ ఆన్లైన్లో కొనాలా ఆఫ్లైన్లో కొనాలా అని ఆలోచించి లాస్ట్కి ఈరోజు తీసుకొచ్చారు. ఈ బౌల్ని ఇప్పుడు నెయ్యితో గ్రీస్ చేసుకొని, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. మాది కూడా ఎక్కడో ఉంది, కనబడలేదు, అందుకే మేము డైరెక్ట్గా వేసేసామన్నమాట. ఈ మిక్సర్ని అంతా బౌల్లో సెట్ చేసి ట్యాప్ చేసుకోవాలి. పైన మళ్ళీ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మేము కూడా చాలానే వేసాము. సో కేక్ మిక్సర్ రెడీ అయిపోయిందనమాట. కేక్ ఇంకా రెడీ అవ్వలేదు, టైం పడుతుంది ఇంకా. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ చేసుకోవడానికి ఓవెన్ కన్వెన్షన్ మోడ్లో పెట్టి 180 degrees టెంపరేచర్ సెట్ చేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఎంత, ఒక 5 to 10 minutes అనుకుంటా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అంటే కేక్ బౌల్ని ఓవెన్లో పెట్టి 40 minutes టైం సెట్ చేసుకోవాలి. ఇది మేబీ 30 to 35 minutesలో అయిపోయేదేమో. మేము 40 minutes ఉంచడం వల్ల కొంచెం ఎడ్జెస్ కొంచెం బాగా ఓవర్ కుక్ అయిందనమాట. వీడియోలో చూస్తారు మీరు, ఎడ్జెస్ కొంచెం బ్రౌన్ ఎక్కువ కలర్ వచ్చింది. సో 30 to 35 minutesలో అయిపోయేది. అయినా పర్వాలేదు, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఈ కేక్కి మేము ఇచ్చిన హైప్కి మా ఫ్రెండ్స్ బాగా వెయిట్ చేస్తున్నారనమాట. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటారు, కేక్ అయిందా, ఎప్పుడు చేస్తున్నారు అని. సో ఫైనల్లీ ఈరోజు అయింది. వాళ్ళని రమ్మని చెప్పాము ఈరోజు. సో నేను ఆప్రికాట్ డిలైట్ కూడా చేశాను కదా, షార్ట్స్లో ఉంటుంది, చూడకపోతే చూసేయండి. సో ఈరోజు ఆప్రికాట్ డిలైట్ అండ్ కేక్ కోసం మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకుంటాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా రెసిపీ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే ప్రొఫెషనల్ బేకర్స్ రెసిపీ అయినా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ద వే, దీనికి దర్శకత్వ పర్యవేక్షణ మా హస్బెండ్ మాత్రమే, కానీ దీనికి స్క్రిప్ట్ రైటింగ్ మాత్రం నేనే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అసలు ఈ ఫుల్ లెంత్ వీడియోస్ ఎలా చేస్తున్నారండి బాబు, నేను షార్ట్కే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు ఫస్ట్ టైం ఇంత మాట్లాడాను, మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తూ కూడా. నిజంగా మీరు అందరూ చాలా గ్రేట్ అండి బాబు, అంతంత పెద్ద లెంత్ వీడియోలు ఎలా చేస్తున్నారో. సో ఇంతవరకు నా మాటలు విని నన్ను భరించి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. వీడియోలో మా హస్బెండ్ డిమోల్డ్ చేస్తున్నారు కదా, ట్యాప్ చేస్తున్నారు, సరిగా రాలేదు, అందుకే ఆ వీడియో కట్ చేస్తామన్నమాట. అట్ల కాడుతో కింద తీసి
ఆ వీడియోని పెట్టామన్నమాట. సో ఇదనమాట ఫైనల్గా కేక్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే మరి ఉంటాను ఇంకా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సో ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట. ఏంటో నేను వెయిట్ లాస్ కోసం వీడియోస్ చేస్తున్నాను. ఈ టైంలో అసలు రాంగ్ టైంలో చూస్ చేసుకున్నాను. ఇదే టైంలో క్రిస్మస్ ఇయర్ వస్తున్నాయి.